తక్కువనే మాట్లాడతాడు. కాకపోతే మా బల్లన్న ఎక్కువ మాట్లాడతాడు అనుకుంటే ఆయన కూడా తక్కువనే మాట్లాడు, ఆయన కంటే కొంచెం తక్కువనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అన్న. ఈరోజు వైశ్యులు ఆత్మగౌరవం పేరిట ఏదైతే ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చేసిన ఆర్యవేశ మేధావర్గమైన జర్నలిస్టులు కానీ, అడ్వకేట్లు కానీ, ఉపాధ్యాయ వర్గం కానీ, ఇలాంటి ఏదైతే వైరస్ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసిన కాజం సత్యనారాయణ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మొదటిసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, సక్సెస్ అయింది. రెండవసారి ఈ రోజు కూడా అనుకున్నంత విధంగా సక్సెస్ అయింది. ఇదే విధంగా మనం మీటింగ్లు పెట్టుకున్న పోతే మనకు సమయం లేదు. అక్టోబర్ 10th 15th మధ్యలో మనకు ఏంటిది అసెంబ్లీ నోటిఫికేషన్ రాబోతుంది. మనకున్న కేవలం ఆల్రెడీ జూలై అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్. సో 2 months మీద 10 days, దగ్గర ఒక 78 రోజులు ఉంది. ఈ 78 రోజులలో అన్ని జిల్లాలకు పోయి మీటింగ్లు పెట్టి ఏమో సాధించేది ఏముండదు, అనవసరంగా టైం వేస్ట్ తప్ప. ఒకవేళ మీటింగ్లు పెట్టాలనుకున్న మీటింగ్లు ప్యారలల్ గా నడిపించుకుంటూ ఏదైతే ప్రజెంట్ రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఏ రాజకీయ పార్టీ నుంచి అయితే మనం ఒక సీట్లు కోరుకుంటున్నాం వాళ్ళను అప్రోచ్ అవుతూ మా కమ్యూనిటీలో ఇంతమంది అభ్యర్థులు మీ పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి వారి యొక్క జీవితం మీ పార్టీ కోసం అంకితం చేసిండ్రు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ వారి యొక్క జీవితం మీ పార్టీకి అంకితం చేశారు. సాధ్యమైతే కనుక ఈసారి మాకు మా జనాభా దామాష ప్రకారం రావాల్సిన ఏదైతే మా యొక్క సెన్సెస్ ప్రకారం 4% 5% ఉందో ఆ సీట్లు ఇప్పించే ప్రయత్నం చేయమని రాజకీయ పార్టీలను మనం వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ వివిధ జిల్లాలలో మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. కానీ ఒకరోజు కరీంనగర్ అవుతా, వరంగల్ అవుతా, నిజామాబాద్ అవుతా అంటే ఏముండదన్నా, టైం అయిపోయిందా? ఈ ఒక ఏడాది కింద చేసుకుంటే కనుక అంత సమయం ఉంటుండే, మనకు ఉన్నదే 2 నెలల చిల్లర. కాబట్టి దాన్ని రాజకీయ పార్టీలు అప్రోచ్ చేసుకుంటూ అదేవిధంగా ఈ మీటింగ్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏదైతే మన యొక్క ఆత్మగౌరవం కానీ, హక్కుల సాధన కానీ, ఎప్పుడైతే రాజ్యాధికారం మన యొక్క చేతిలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. రాజ్యాధికారం అనేది అడుక్కుంటే రాదు, మనం గుంజుకొని తీసుకోవాల్సింది. ఎప్పుడైతే ఇది చెత్తలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికన్నా ఎక్కువగా ఉద్యమ పోరాటం పైన ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. ఏం మీకు చెప్పే స్థాయిలో లేము. కాబట్టి ఇదైతే భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే ఉందో రాజ్యాధికారం దిశగా మనం ఆ దిశగా మాత్రమే ప్రయత్నం చేయాలి. కానీ తాత్కాలికంగా ఏదైతే కేసీఆర్ గారు అన్నారో ఖచ్చితంగా కార్పొరేషన్ ప్రకటిస్తారు. కానీ ఈ సమయంలో ప్రకటిస్తే నెక్స్ట్ గవర్నమెంట్ రూట్ పడుతుంది. ఈసారి 500,000 కోట్లు ఇస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో దాన్ని మనకి క్లియర్ అయిపోతుంది. కాబట్టి కార్పొరేషన్ ను సాధించుకుంటూ మన రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి పిలిచిన నన్ను మన కృతజ్ఞతలు ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు శ్రీను గారికి. సార్, దాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసే దాంట్లో మనమే కీలక